అక్రమ్ గారు చెప్పండి. గౌతమ్ ప్రసాద్ గారు చెప్పండి. ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఒక కాయిన్ కి బొమ్మ బీఆర్ఎస్ అయితే బొరుసు బీజేపీ అని అన్నారు. అంటే రెండు కలిసే ఉంటారు, పైన పైన కొట్లాడుకోవడం అన్న ఉద్దేశంతో. ఏం సార్ ఈ రోజు ఇంత ప్రతిష్టాత్మకమైన రోజున ఇలాంటి మాటలు మాట్లాడారు? అదేవిధంగా మీ పార్టీ బీజేపీ ఒకటే అంటున్నారు. సో ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ఆరోపణలు ఇప్పటి కాదు, ఎప్పటి నుండో వస్తున్నాయి. సో ఈ రోజు కూడా మళ్ళీ వచ్చింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగానే ఆ రాజకీయ లబ్ధి కోసం ఏమైనా ప్లాన్స్ వేస్తున్నారా బీజేపీతో చేతులు కలిపే విధంగా? అక్రమ్ గారు, మీకు అదేవిధంగా మన ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు, 50 మంది భారతదేశ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అక్రమ్ గారు, అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు, అదేవిధంగా ప్రజలకిచ్చే సందేశం ఎప్పుడైనా కానీ డైవర్షన్ చేసే విధంగానే ఉంటాయి తప్ప, ప్రజలకు ఒక మంచి చేద్దామని చెప్పేసి, మంచి విధానాన్ని ప్రకటిద్దామని చెప్పేసి, మంచి సమాచారం అందిద్దామని చెప్పేసి, మంచి సందేశాన్ని ఈ ప్రజలకు అందించాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడారండి. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా బీజేపీ బీఆర్ఎస్ దోస్తానా ఆయనకి ఇక్కడ ఏ కళ్ళలో ఎంతో చూసి కనపడుతుందో నాకు తెలియట్లేదు. కానీ ఈరోజు వాళ్ళిద్దరి దోస్తానా ఎన్ని రకాలుగా ఉందో మేము చాలా విషయాలు చెప్పగలుగుతాం. నిన్నగాక మొన్న బండి సంజయ్ కొడుకుని రక్షించే దాంట్లో రేవంత్ రెడ్డి ఎటువంటి పావులు కదిపిండు, ఎన్ని రోజులు దాచిపెట్టిండు, ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకున్నాడు, ఇంట్లో ఉంచుకొని ఆ తర్వాత లొంగిపోయిండు అని చెప్పి వీళ్ళు లొంగిపోలేదు, మేమే అప్పగించినామని చెప్పేసి వాళ్ళు రకరకాల జిమ్మిక్కులు, స్టంట్లు మీకు అందరికీ తెలిసిందే ఒకటి. అదేవిధంగా కేంద్రం దగ్గర నుంచి ఈ 3 ఏళ్ల కాలంలో వీళ్ళిద్దరూ కలిసి 8, 8, 16, 8, 8 = 0, నిధులు 0, సంఖ్య 16, వీళ్ళ సంఖ్య 16 ఎంపీలది, తెచ్చిన నిధులు 0. ఈ నిధులు తెచ్చే విషయంలో వీళ్ళందరికీ ఎక్కడైనా ఒక అభిప్రాయం ఉందా? ఏకాభిప్రాయం ఉందా? ఒక ప్రాజెక్ట్ తెచ్చినరా? అది నీళ్ళ ప్రాజెక్టా, లేకపోతే ఒక మెట్రో ప్రాజెక్టా, లేకపోతే ఒక పెద్ద బ్రిడ్జి ప్రాజెక్టా, లేకపోతే ఇంకో ఏదైనా సరే, ఏదైనా చేసిండ్రా అంటే ఏం లేదు. వీళ్ళందరి దగ్గర వీళ్ళందరూ కూడా పార్లమెంటు సభలలో వీళ్ళు మాట్లాడిన మాటలు లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఏవైనా మీకు కనపడతాయా? లేవనెత్తిన సందర్భం కనబడుతుందా? అదేవిధంగా మన రాష్ట్ర నీటి వాటా ఆంధ్ర ఎత్తుకుపోతుందని చెప్పేసి అనేక సార్లు మేము మాట్లాడితే వీళ్ళెవరు కూడా మాట్లాడరు. అదేవిధంగా సూర్య తేజ అనేతను అసలు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే సరిగ్గా ఏర్పడలేదని చెప్పేసి మాట్లాడితే ఇటు బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ ఎక్కడైనా మాట్లాడినరా? తల్లిని చంపి పిల్లని వేరు చేసిండ్రని చెప్పేసి బీజేపీ నాయకుడు, అధినేత లేదా ప్రధాని మాట్లాడితే ఎక్కడైనా ఎవరైనా ఈ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎక్కడైనా మాట్లాడినా? ఇట్లా కోకొల్లు ఉదాహరణలు 1 కాదు 2 కాదు అనేక రకాల కోకొల్ల ఉదాహరణలు ఉన్నాయి. అంటే వీళ్ళు గల్లీలో కొట్లాట, ఢిల్లీలో దోస్తానా. వీళ్ళదందరూ ఎట్లా ఉంటదంటే ఇక్కడ కొట్లాట పెట్టుకున్నట్టే చేస్తారు. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని చెప్పేసి ఒక సామెత ఉంటది కదా, ఆ టైప్ లో వీళ్ళు మాట్లాడుకుంటారు తప్ప ఇంకో రకంగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు దక్కే విషయంలో కావచ్చు, నిన్నగాక మొన్న వీళ్ళ దగ్గర నుంచి ఒక ప్రధానమైన ఉదాహరణ చెప్తానండి. జిఆర్ఎంబి బోర్డు విషయంలో వీళ్ళు 7 ప్రాజెక్టుల అనుమతుల్ని రద్దు చేయాలి, మళ్ళీ పునఃపరిశీలించాలని చెప్పేసి కేంద్రం దగ్గర ఆంధ్రప్రదేశ్ ఒక ప్రతిపాదన పెడితే అది చర్చలోకి తీసుకోవడము ఇది పెద్ద తప్పు కదా? వీళ్ళ దోస్తాను కదా? వీళ్ళేమో పెడతారు, వీళ్ళేమో మాట్లాడరు. బీజేపీ వాళ్ళేమో పెడతారు, అసలు పెట్టొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ కు అనుమతులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది కానీ ఇంకోటి కాదు ఉండదండి. అంటే ఇచ్చే ముందే అన్ని రకాల అనుమతులు కావచ్చు, లేకపోతే అన్ని రకాల సమస్యలు కావచ్చు, అవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అనుమతులు వస్తాయి, లేకపోతే రావు. కానీ వీళ్ళు పెడతారు, వాళ్ళు మాట్లాడరు. అటు ఏపీ నుంచి చంద్రబాబు ఇన్సిస్ట్ చేస్తుంటాడు. అంటే ఇక్కడ వీళ్ళ దోస్తాన బయటపడట్లేదా? వాస్తవం కదా? 7 ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి ఇది ఓపెన్ స్టేట్మెంట్ కదా. ఇది మేమేం దాచిపెట్టుకున్నది కాదు, మూసిపెట్టుకున్నది కాదు. ఇది ఆయనకు బీజేపీ వాళ్ళకు వ్యక్తిగతంగా వచ్చింది కాదు, లేదా కాంగ్రెస్ వాళ్ళకు వ్యక్తిగతంగా వచ్చింది కాదు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న వార్తనే కదా. నిన్న జరగాల్సిన ఏది జిఆర్ఎంబి సమావేశము వాయిదా పడ్డది కదా. వాయిదా పడడము ఒకవేళ పడకపోతే అది ఎజెండాలో ఉండేది కదా. ఇప్పుడు కాకపోతే రేపు పెడతారు వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు వెనకాల ఆడరు. ఈ విషయాలలో ఎక్కడైనా బీజేపీ ఇది పెట్టాల్సింది కాదని చెప్పేసి బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ దీన్ని క్వశ్చన్ చేసినరా? క్వశ్చన్ చెయ్యకపోగా పెట్టడంలో తప్పేముందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే తెలంగాణ సోయి ఉంది మాకు అని చెప్పేసి చెప్పుకుంటున్న ఇదే బీజేపీ పార్టీ ఎక్కడైనా ఒక్క మాట మాట్లాడిందా? మాట్లాడలేదు. వాళ్లకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం కాదండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు ముఖ్యం కాదు. వీళ్ళకంతా కూడా వీళ్ళు దొందే, ఇద్దరు ఒకటే,
వీళ్ళిద్దరు కూడబలుక్కొని ఇక్కడనేమో మాట్లాడుకుంటారు, కొట్లాడుకుంటారు, ఢిల్లీకి పోయి దోస్తానం చేస్తారు తప్ప ఇంకోటి లేదు. అందుకని మా నాయకుడు కేటీఆర్ గారు అన్నది వాస్తవం. వీళ్ళు ఇద్దరు ఒకటే అని చెప్పేసి మాట్లాడినప్పుడు మీరు అనేక ఉదాహరణలు నేను చెప్పినవి వీళ్ళు చాలా 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 కీలకమైన పాయింట్స్. మీరు జిఆర్ఎంపీ బోర్డు సమావేశం పెట్టినప్పుడు దీంట్లో ఎందుకు వ్యతిరేకించలేదు, ఎందుకు మాట్లాడలేదు అని చాలా కీలకం కదా. ఎక్కడైనా వాళ్ళు మాట్లాడినరా? మాట్లాడలేదు. కాబట్టి వీళ్ళ దోస్తాను ఇక్కడ నుంచి అక్కడ దాకా కొనసాగుతూ ఉంటది. కాకపోతే పబ్లిక్ లో కొంచెం మరీ ఎబ్బెట్టుగా ఉంటది అని చెప్పేసి ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి అని చెప్పేసి మాట్లాడుకుంటారు. కాబట్టి వీళ్ళ ఆత్మీయ అనుబంధము, అదే విధంగా ఆత్మను ఆలింగనం చేసుకోవడం అనేది వీళ్ళకి చాలా తేలిక. అదే విధంగా వాళ్ళు మాట్లాడుకోవడం. ఈ రోజు మీరు ఇందాక కార్డుల విషయం చెప్పిరండి. అసలు పర్మనెంట్ కార్డుల మీద టెంపరీ లీడర్ల ఫోటోలు ఎందుకండి? అది మోడీ కావచ్చు, లేకపోతే గౌతమ్ ప్రసాద్ కావచ్చు, లేకపోతే అక్రమ్ కావచ్చు. ఎందుకండి పర్మనెంట్ కార్డులు అవి? ఒక రేషన్ కార్డు అనేది పర్మనెంట్. దేశానికి సంబంధించిన చిహ్నం ఉండాలి, లేదా దేశ ప్రయోజనాలకు సంబంధించిన చిహ్నం ఉండాలి, లేకపోతే వ్యక్తిగత లాభం పొందుతున్న ఆ లబ్ధిదారుడి ఫోటో ఉంటే సరిపోతుంది. కానీ మోడీ ఫోటో ఉండాలని చెప్పేసి వీళ్ళు, అదే విధంగా రేవంత్ రెడ్డి, అదే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండాలని వాళ్ళు, ఇదే మనకు కావాల్సింది. నిన్న ఫ్యామిలీ కార్డులో వాళ్ళందరి ఫోటోలు పెట్టినరు. ఫ్యామిలీ కార్డు చెల్లదని చెప్పేసి, ఇది ధృవీకరణకు చెల్లదని చెప్పేసి ఈసీఐ చెప్తే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తే ఇప్పుడు ఏం చేయాలా? దాదాపు కొన్ని వేల మంది అప్లై చేసుకొని ఆ ఫ్యామిలీ కార్డులు తీసుకున్న వాళ్ళు 70 రూపాయల చొప్పున ఈ సేవా సెంటర్లకు చెల్లించారండి. వీళ్ళు ఎవరికి సమాధానం చెప్తారు? ఏ రకంగా చెప్తారు? అంటే మనం ఆలోచించి మాట్లాడేటప్పుడు మనకు బుద్ధి ఉంది, మనకు బుర్ర ఉంది, మనకు జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని, ఈ బుద్ధిని, ఈ బుర్రను ఈ సమాజానికి మనం అప్పగించే ముందు, చెప్పే ముందు వీటన్నిటిని ఉపయోగించాలని చెప్పేసి కనీస ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళు ప్రదర్శించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనేక సమస్యల వలయంలో చిక్కుకొని అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వీళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు లేదా వాళ్ళ పార్టీ జెండా మొహాలు వాళ్ళ కోసం కొట్లాడుకుంటున్నారు తప్పితే ఇంకోటి లేదు. ఇవి రెండు పార్టీలు దుందుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడని పార్టీ అని చెప్పేసి ఇప్పటికే జనాలు తేల్చేసిండ్రు. జస్ట్ ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ మిగిలింది ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు. దానికి కూడా చరమగీతం పాడే సమయం వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను.